హలో గైస్, ప్రీవియస్ వీడియోలో వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ నుంచి వచ్చిన టైగర్ ఫ్రాంచైజీని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేశాను. సో ఆ వీడియోకి కంటిన్యూషన్ కింద వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్లోనే వార్ అనే ఒక మూవీ వచ్చింది, అలాగే పఠాన్ అనే ఒక మూవీ వచ్చింది. సో వార్ ఫ్రాంచైజ్ కింద ఇప్పుడు వార్ 2 రాబోతుంది. సో దానికి నేను వార్ని అలాగే పఠాన్ని ఎక్కువ మీ టైం వేస్ట్ చేయకుండా వార్ని పఠాన్ని కలిపి ఒక వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మీకు వేరే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయకుండా, లేదంటే పఠాన్ వేరే వీడియో కోసం చూడకోకుండా ఒకే వీడియోలో రెండిట్ల గురించి డిస్కస్ చేసేద్దాం. సో వార్ 2కి వార్లో ఉన్న క్యారెక్టర్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. సో మీకు వార్ 2 క్లియర్ కట్గా అర్థం అవ్వాలంటే ఈ వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వకండి, మీకు చాలా యూజ్ఫుల్ ఈ వీడియో. ఫర్దర్గా వచ్చే వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫుల్గా చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకున్నాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇక వార్ ఫ్రాంచైజ్. సో వార్లో మనకి మెయిన్ క్యారెక్టర్స్ వచ్చేసి కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. సో వార్ 2లో కూడా అవి చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. మెయిన్గా కబీర్ అంటే మన హృతిక్ రోషన్ గారు. సో తను ఒక మేజర్. అండ్ అలాగే ఖాలిద్ వచ్చేసి టైగర్ ష్రాఫ్. సో తన క్యారెక్టర్ మనకి చనిపోయినట్టు చూపిస్తాడు మనకి దీంట్లో వార్ 1లో. అండ్ అలాగే కల్నల్ సునీల్ లూత్రా. సో ఈ 3 క్యారెక్టర్స్ చాలా ఇంపార్టెంట్. వార్ 2లో మెయిన్ కీ రోల్స్ ప్లే చేస్తూ ఉంటాయి 3 క్యారెక్టర్స్ అయితే. సో ఇక వార్ మూవీ అసలు ఏ విధంగా స్టార్ట్ అవుద్ది, ఏ విధంగా ఎండ్ అవుద్ది, దాంట్లో ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయి, ఒక్కొక్కళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు క్యారెక్టర్స్ అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మనకి టైగర్ ఫ్రాంచైజీలో రా చీఫ్ వచ్చేసి అజిత్ షినోయ్ అని చూపిస్తారు. బట్ ఇక్కడికి వచ్చేసేటప్పటికి ఈ యొక్క వార్ ఫ్రాంచైజీలో రా చీఫ్ వచ్చేసి కల్నల్ సునీల్ లూత్రా. సో ఈ వీడియోలో సునీల్ లూత్రా అలాగే టైగర్ ష్రాఫ్, తన పేరు ఈ మూవీలో కెప్టెన్ ఖాలిద్. సో వీళ్ళు ఏంటంటే ఒక మిషన్ మీద కబీర్ని పంపిస్తారు. బట్ కబీర్ వికే నాయుడు అనే ఒక రా ఏజెంట్ని చంపేస్తాడు. సో వీళ్ళందరూ షాక్ అవుతారు. వన్ ఆఫ్ ది బెస్ట్ ఏజెంట్ ఇన్ అవర్ రా ఏజెన్సీలో అంటే డిపార్ట్మెంట్లో కబీర్ ఫస్ట్ ఉంటాడు. సో మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్ కబీర్ వచ్చేసి. సో తను రా ఏజెంట్కి రోగ్ అయ్యాడు, అంటే ఆపోజిట్ అయిపోయాడు రా ఏజెన్సీకి. సో అలా రా ఏజెంట్ని చంపేయడం వల్ల కబీర్ని చంపేయాలని తన పాత స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో కెప్టెన్ ఖాలిద్కి మిషన్ అప్ చెప్తాడు తనను చంపేయమని. సో అప్పటి నుంచి 3 years బ్యాక్ అసలు ఖాలిద్ అనేవాడు ఎలాగా తన ఒక టీంలో జాయిన్ అయ్యాడు కబీర్ టీంలో అనేది ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. సో ఖాలిద్ ఫాదర్ ఒక రా ఏజెంట్కి సంబంధించిన ఒక అతను. సో తనేంటంటే ఇండియాకి నమ్మక ద్రోహం చేసి చాలా ఇన్ఫర్మేషన్ అక్కడ పాస్ చేస్తాడు. సో దేశద్రోహి కింద ముద్రించి తనని చంపేస్తారు. సో ఖాలిద్ కూడా తనకు సంబంధించిన అబ్బాయి కాబట్టి సో తనని ఎక్కువగా కబీర్ టీంలో జాయిన్ చేసుకుంటాకి తను యాక్సెప్ట్ చేసుకోడు. సో తనకేంటంటే తన టీంలో చేరాలి, ఎందుకంటే తను ఒక మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్ కబీర్ అనే అతను. సో బెస్ట్ స్పై ఏజెంట్. సో తన టీంలో చేరాలని తన కోరిక. సో తను ఎప్పుడు డినే చేస్తూ ఉంటాడు, లేదు తను కుదరదు, నా దాంట్లో జాయిన్ అవ్వడం కుదరదు అని చెప్పి సునీల్ లూత్రాతో కొంచెం డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. ఫైనల్గా టీంలో చేరతాడు ఏదో విధంగా. బట్ తన మీద నమ్మకం ఉండదు. అలా ఒక మిషన్ జరుగుతూ ఉంటుంది, తన మీద ఒక నమ్మకం వస్తుంది. వెంటనే టీంలో తనకు ఒక మంచి పొజిషన్ ఇస్తాడు కబీర్. సో అలా మిషన్ అయిపోయాక ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ మిషన్ కబీర్కి, ఇది చాలా ఇంపార్టెంట్ మిషన్, ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తూ ఉన్న మిషన్. అదే రిజ్వాన్ ఇలియాసి అనే ఒక ఐఎస్సి టెర్రరిస్ట్. తను కన్వర్ట్ అయ్యి ఒక బిజినెస్ మ్యాన్ కింద మారిపోయాడు. బట్ ఇంకా ఐఎస్సి టెర్రరిస్ట్ గ్రూపులతో లింక్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నాడు. సో తనని పట్టుకోవాలని ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తూ ఉంటారు. తను అనుకోకుండా ఒక షెడ్యూల్ని ఫిక్స్ చేసుకుంటారు, అంతా సెట్ అయింది. సో మొత్తం అందరినీ రిజ్వాన్ ఇలియాసిని పట్టుకుందామనే ఛాన్స్ వస్తుంది. మొత్తం అంతా ప్లాన్ చేసుకుని అంతా చేసుకునేటప్పటికి అంతా సెట్ అనుకునే టైంలో కబీర్ టీంలో సౌరభ్ అనే ఒక అతను వాళ్ళ మీద రివర్స్ అయ్యి, అంటే నమ్మక ద్రోహం చేస్తాడు కబీర్ టీంకి. సో కబీర్ టీంలో ఉన్న ఇద్దరిని చంపేస్తాడు. సో కబీర్ని కాల్స్తూ ఉంటాడు. బట్ ఖాలిద్ మాత్రం తనని వెంబడించుకుంటూ వెళ్తాడు. సో ఎందుకంటే మోసం చేశాడు కదా, తనని ఎట్టి పరిస్థితుల్లో పట్టుకోవాలని తనని ఫాలో అవుతూ వెళ్తాడు. బట్ కబీర్కి తనని ఫాలో అవుతూ వెళ్ళడం కన్నా ఈ రిజ్వాన్ ఇలియాసిని పట్టుకోవాలి, ఎందుకంటే చాలా రోజుల తర్వాత బయటకు వచ్చాడు, మళ్ళీ ఎప్పుడు దొరుకుతాడో లేదో అని తనను పట్టుకోవాలని దాంట్లో ఉంటాడు. సో ఆ టైంలోనే తన సెక్యూరిటీ గార్డ్ ఎవరైతే ఉన్నారో తనని షూట్ చేస్తారు కబీర్ని. సో కబీర్ స్ప్రోకోల్ పడిపోతాడు. ఒక 1 week తర్వాత ఖాలిద్ దెబ్బలతో పడుంటాడు. అక్కడ ఉన్న లోకల్ పోలీస్ ఆఫీసర్ వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. సో మనం మిషన్ ఫెయిల్ అయిపోయామని చెప్పేసి బాధపడుతూ ఉంటారు ఇద్దరు. సో ఇది ఇప్పటి వరకు పాస్ట్లో జరిగింది. దాని తరువాత మళ్ళీ ప్రెజెంట్ ఎప్పుడైతే వికే నాయుడుని రా ఏజెన్సీని చంపేసి కబీర్ ఆపోజిట్ అయిపోతాడు, అలాగే జిమ్మీ ష్రాఫ్ అనే అతని పర్సన్ కూడా చంపేస్తాడు కబీర్. సో ఇక్కడ ఇద్దరికి మధ్య ఒక డిస్కషన్ జరుగుతూ ఉంటుంది, ఖాలిద్కి కబీర్కి ఎందుకు చంపావు ఏంటంటే, నేను నెక్స్ట్ చంపబోయే టార్గెట్ని నీకు ఇస్తున్నానని చెప్పేసి డాక్టర్ ఉత్వల్ బిస్వస్ తన క్యారెక్టర్ని నేను
చంపేస్తున్నాను తనని, డాక్టర్ని అని చెప్పేసి తనకు ఒక హింట్ ఇచ్చి వెళ్ళిపోతాడు. సో ఇచ్చిన డేట్ అండ్ మాట ప్రకారం ఖాలిద్ డాక్టర్ ఉత్పల్ బిస్వాస్ని చాలా సెక్యూర్గా తీసుకొస్తూ ఉంటాడు. కబీర్ ఎప్పుడైతే వచ్చి అక్కడ ఒక మంచి చేజింగ్ ఉంటుంది, అయితే చాలా బాగుంటుంది. సో ఆ చేజింగ్తో చేసుకుంటూ డాక్టర్ ఉత్పల్ బిస్వాస్ని చంపేస్తాడు. తను చంపేస్తూ తన దగ్గర ఒక హార్డ్ డ్రైవ్ తీసుకుంటాడు. అసలు ఎందుకు కబీర్ వీళ్ళని చంపుతున్నాడు అని డౌట్ వచ్చేసి ఖాలిద్ ప్రీవియస్గా కబీర్ వెళ్ళిన మిషన్స్ ఏంటి, ప్రీవియస్ మిషన్ అని చెప్పేసి మొత్తం సెర్చ్ చేస్తూ ఉంటాడు. తను లాస్ట్కి వెళ్ళిన మిషన్ ఏంటంటే ఇలియాజీ మేనేజర్ ఫిరోజ్ని తను అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే తనకు సంబంధించిన డీటెయిల్స్ మొత్తం తనే చూసుకుంటూ ఉంటాడు మేనేజర్ కాబట్టి. సో తన మీద స్పై చేయడానికి వెళ్తాడు. సో తనకంటే ఏవైతే వీక్నెస్లు ఉన్నాయో ఆ వీక్నెస్ అన్నిటిని ఏర్పాటు చేస్తాడు, అరేంజ్ చేస్తాడు. ఆ మిషన్లో భాగంగానే ఒక అమ్మాయి చనిపోతుంది. సో ఆ అమ్మాయి కబీర్ వల్ల చనిపోయిందని చాలా గిల్టీ ఫీల్ అవుతూ ఉంటాడు. సో ఆ అమ్మాయి చనిపోతూ నాకంటూ ఒక అమ్మాయి ఉంది రూహి అని, సో తను మీరు చూసుకోండి అని చెప్పేసి చనిపోతుంది. సో ఈ ఫ్లాష్ బ్యాక్ అంతా తెలుసుకున్న ఖాలిద్ వెళ్ళి కబీర్ని కలుస్తాడు. కలిసి నేను నీతో వర్క్ చేద్దాం అనుకుంటున్నాను, సో మన ఇద్దరం కలిసి ఈ మిషన్ని సక్సెస్ చేద్దాము, సో దీంట్లో ఎవరెవరు ఉన్నారో మొత్తం అందరినీ బయటకు తీద్దామని చెప్పేసి కబీర్తో చేయగలుగుతాడు. ఇద్దరు కలిసినప్పుడు ఒక యాక్షన్ సీక్వెన్స్ జరిగిద్ది. అక్కడ ఖాలిద్లో ఒక డిఫరెంట్ పాయింట్ని నోటీస్ చేస్తాడు కబీర్ అయితే. సో తనకంటూ ఒక మైనస్ ఉంది, ఆ మైనస్ని ఓవర్కమ్ చేసుకుంటాడు ఖాలిద్. సో ఎలా ఏంటి అని చిన్న డౌట్ వస్తుంది. సో ఆ డౌట్తోనే సో కబీర్ డాక్టర్ ఉత్పల్ బిస్వాస్ని చంపేసినప్పుడు హార్డ్ డ్రైవ్ తీసుకుంటాడని చెప్పాను కదా, హార్డ్ డ్రైవ్ని డీకోడ్ చేయడానికి కబీర్ టీంలో అదితి అని ఒక ఏజెంట్ ఉంటుంది కేరళలో. సో తనకిచ్చి హార్డ్ డ్రైవ్ని డీకోడ్ చేయమంటుంది. సో తన దగ్గరికి ఇద్దరు వెళ్ళి ఆ హార్డ్ డ్రైవ్ని తీసుకుంటారు. డీకోడ్ చేయడానికి చాలా టైం పట్టిందని చెప్పేసి డీకోడ్ తీసుకుంటారు. సో హార్డ్ డ్రైవ్ తీసుకుని ఇద్దరు ఒక షిప్లో వెళ్తూ ఉంటారు. బట్ అనుకోకుండా హార్డ్ డ్రైవ్ని కబీర్ ఖాలిద్కి ఇస్తాడు. ఇచ్చి చాలా సేఫ్గా ఉంచు, చాలా ఇంపార్టెంట్ అయిన ఇన్ఫర్మేషన్, సో చాలా జాగ్రత్తగా ఉంచాలని చెప్పేసి తనకు అప్పచెప్తాడు. సో ఈ హ్యాపీనెస్లో వాళ్ళందరూ డ్రింక్ చేద్దాం అనుకుంటారు వాళ్ళిద్దరు. కబీర్ డ్రింక్ చేస్తాడు. సెకండ్ డ్రింక్ తాగేలోపు ఖాలిద్ తన నిజ స్వరూపం బయట పెడతాడు. సో ఖాలిద్ ఆ డ్రింక్లో పాయిజన్ కలుపుతాడు. సో కబీర్ చాలా అన్కాన్షియస్ స్టేజ్లోకి వెళ్ళిపోతాడు. బట్ అక్కడ మెయిన్ ప్లాట్ రివీల్ అవుద్ది. యాక్చువల్గా ఏం జరుగుతుందంటే ఫేస్ చేంజింగ్, అంటే ప్లాస్టిక్ సర్జరీ చేసుకుంటారు. మనం ఇప్పుడు ఏదైతే ఇలియాసీ మేనేజర్ ఫిరోజ్ అని అన్నామో, ఫిరోజ్ ప్లేస్లో ఉన్నది ఎవరో కాదు, ఇలియాసీనే. సో ఆ ఇలియాసీ ఫిరోజ్ ఫేస్ని చేంజ్ చేసుకుని తను ఫిరోజ్ కింద చేంజ్ అయిపోతాడు. అలాగే ఖాలిద్ని కూడా మనకి ఫస్ట్లో సౌరభ్ని చేసుకుంటూ వెళ్ళాడని చెప్పాం కదా ఖాలిద్. ఇద్దరు ఫైట్ చేసుకుంటూ ఉంటారు. ఆ టైంలో ఖాలిద్ని షూట్ చేసి చంపేస్తారు ఇలియాసీ. సో సౌరభ్కి సంబంధించిన ఐడెంటిటీ బయటపడిపోయింది కాబట్టి తనని వీళ్ళ నుంచి సేవ్ చేసుకోవాలి. అలాగే రా ఏజెంట్స్లో ఉంటే తనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇంకా వస్తుందని చెప్పేసి ప్లాస్టిక్ సర్జన్ తనతో పాటు తనకు కూడా చెప్పేస్తాడు. మన ఖాలిద్ సౌరభ్ని చంపేసినట్టు సౌరభ్ ఫేస్ని ఖాలిద్కి పెట్టుకుని ఖాలిద్ బతికే ఉన్నాడు అని చెప్పేసి నమ్ముతాడు. సో అక్కడ మనకి ఎవరైతే ఇప్పటి వరకు మనకి ప్రజెంట్ జరుగుతుందో ఖాలిద్ అనే అతను, ఆ ఇన్సిడెంట్ తర్వాత హాస్పిటల్లో జరిగిన దగ్గర నుంచి అక్కడ ఉన్నది సౌరభ్. ప్లాస్టిక్ సర్జరీతో తను అక్కడ ఉన్నాడు. సో అక్కడ మనకి ఇంకా డీటెయిల్గా చెప్తారు. ఫేస్తో పాటు వాయిస్కి కూడా చిన్న మాడ్యులేషన్ లాంటిది పెడుతున్నాం, సో వాయిస్ కూడా చేంజ్ ఉంటుందని చెప్పేసి ముందే చెప్తారు. సో మనకి ఖాలిద్దే కదా అనుకుంటాం, బట్ అక్కడ ఉన్నది సౌరభ్. అక్కడ నుంచి కబీర్ని వాటర్లో తోసేసి తను వెళ్ళిపోయి మిషన్ లాంచ్ చేద్దాం అనుకుంటాడు. ఎందుకంటే డీకోడ్స్ అయినాయి కాబట్టి. వెంటనే కబీర్కి తెలివైనవాడు, ఎందుకంటే బెస్ట్ ఏజెంట్ అని అంటారు. ఎందుకు అని అంటే, సో తను ఏదైతే ఐడెంటిఫై చేశాడో తనకు ఒక ప్రాబ్లం ఉంది, తను ఒక ఫస్ట్ మిషన్ చూస్తున్నప్పుడు తనకు ఒక ప్రాబ్లం ఉందని చెప్తాడు. సో వీళ్ళిద్దరూ కలిపి ఫైట్ చేస్తున్న టైంలో ఆ ప్రాబ్లంను పసిగడతాడు. సో తన మీద డౌట్ వచ్చేస్తుంది. ఆ టైంలోనే పాయిజన్ బాటిల్ ఒకటి మిస్ అవుతుంది అంటాడు. సో దాని యాంటీడోట్ కూడా అదితి ఎవరైతే ఏజెంట్ ఉన్నారో తనతో చేపిస్తారు. ఆ టైంలోనే తీసుకుంటారు. సో వెంటనే ఇలా పడేయడంతోనే వెంటనే ఇంజెక్ట్ చేసుకుని మన కబీర్ నార్మల్ స్టేజ్కి వచ్చేస్తాడు. సో తెలిసిందే కదా, వెంటనే వెళ్ళిన తర్వాత ఆ కోడ్స్ని యాక్టివేట్ చేసుకునే టైంలో ఇద్దరి మధ్య మంచి యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది. సో అక్కడ పెద్ద ఫైట్ తర్వాత ఖాలిద్ని చంపేస్తాడు కబీర్ అయితే. సో ఎందుకంటే చంపింది ఖాలిద్ని కాదు, సౌరభ్ని. ఖాలిద్ ఎప్పుడో చనిపోయాడు. సో ఈ ట్విస్ట్ అనేది మూవీకి చాలా వన్ ఆఫ్ ది మేజర్ ప్లస్ అని చెప్పాలి. సో ఈ మూవీకి చాలా హ్యూజ్ ప్లస్ అయింది అది. సో ఫైనల్గా వార్ 1 అక్కడితో ఎండ్ అవుతుంది. ఎందుకంటే ఆ కోడ్స్ని తీసుకొచ్చేస్తాడు కబీర్, ఖాలిద్ని చంపేస్తాడు. సో వార్ 2 ఉంటుందని ఒక చిన్న లీడ్ ఇచ్చేసి వార్ని కంప్లీట్ చేస్తారు. ఇక్కడతో వార్ మూవీ కంప్లీట్ అయిపోయింది. సో వార్ మూవీ అఫీషియల్గా బాక్స్ ఆఫీస్ దగ్గర బీభత్సమైన కలెక్షన్స్ సృష్టించింది. ఆల్మోస్ట్ 400+ గ్రాస్ కలెక్ట్ చేసింది అనుకుంటా. సో ఇప్పుడు మళ్ళీ ఆ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన పఠాన్ మూవీ, ఇది ఏకంగా 1000 crore కలెక్ట్ చేసింది పఠాన్ మూవీ, షారుఖ్ ఖాన్ గారి మూవీ. సో మెయిన్గా వార్లో మీరు గుర్తుంచుకోవాల్సింది ఖాలిద్, సునీల్ లూత్రా అండ్ కబీర్.
సో వీళ్ళ ముగ్గురు క్యారెక్టర్స్ మెయిన్ ఇంపార్టెంట్. సో ఫర్దర్గా ఇంకా ఏదైనా కొత్త క్యారెక్టర్స్ యాడ్ అవుతే వాటి గురించి కూడా డీటెయిల్గా చెప్తాను. సో ఇక్కడ వరకు ఇది వార్ గురించి అయితే. సో ఇప్పుడు పఠాన్ మూవీ గురించి. సో పఠాన్లో మెయిన్ లీడ్ వచ్చేసి షారుఖ్ ఖాన్ గారు. సో యాక్చువల్గా దీని స్టోరీ ఏంటంటే 2019లో ఇండియన్ గవర్నమెంట్ ఆర్టికల్ 370ని రివోక్ చేస్తుంది, అంటే క్యాన్సర్ రద్దు చేస్తుంది. రద్దు చేసిన తర్వాత దాని మీద కోపంతో పాకిస్తాన్ ఆర్మీలో ఉండే జనరల్ ఖాదీర్ అవుట్ఫిట్ ఎక్స్ అనేది ప్రైవేట్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అది. సో వాళ్ళతో చేతులు కలిపి ఇండియా మీద దాడి చేద్దామని చెప్పేసి ప్లాన్ చేస్తారు వాళ్ళందరూ. సో ఇది అయిపోయిన 3 years తర్వాత 2022లో ఆఫ్రికాలో పఠాన్ వెళ్ళి, సో అదే క్యారెక్టర్ ఇంట్రో పఠాన్ది. సో పఠాన్ వెళ్ళి ఆర్మ్స్ డీలర్ అయిన రాఫీని పట్టుకుంటాడు. సో రాఫీని ఎందుకు పట్టుకుంటాడంటే రుబే ఎక్కడుంది అని కనుక్కోవడానికి పట్టుకుంటాడు. సో రుబే ఎవరు, అసలు ఏంటి అనేది మనకి ఫర్దర్గా తెలుస్తుంది. దీంట్లో మెయిన్ రా చీఫ్, వన్ ఆఫ్ ది మెయిన్ ఆఫీసర్ వచ్చేసి నందిని, రా ఏజెంట్ ఆఫీసర్ మెయిన్ సీనియర్స్కి. తను ఫ్రెష్గా జాయిన్ అయిన జూనియర్స్కి పఠాన్ గురించి చెప్పిద్ది. 2020లో వీళ్ళందరూ కలిసి, అంటే లైక్ పఠాన్ ఒక ప్లానింగ్తో, నందిని వీళ్ళందరూ ప్లానింగ్తో కొంతమంది ఎవరైతే ఫోర్స్డ్గా రిటైర్ చేయబడ్డారో ఆర్మీ ఆఫీసర్స్ నుంచి వాళ్ళందరూ ఫామ్ అయ్యి జోకర్ అనే ఒక ఏజెన్సీని ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నారు. సో జోకర్ అంటే జాయింట్ ఆపరేషన్ అండ్ కోవర్ట్ రీసెర్చ్. సో దీంట్లో వీళ్ళందరినీ ఎవరైతే ఎక్స్ ఏజెంట్స్ ఉన్నారో ఫోర్స్డ్గా మనకి బయటకు పంపించేశారో వాళ్ళందరినీ గ్యాదర్ చేసుకుని ఒక టీం కింద ఫామ్ చేసుకుంటారు. సో వాళ్ళందరికీ నందిని అనే ఒక రా ఆఫీసర్ ముందుండి నడిపిస్తూ ఉంటారు. అండ్ వీళ్ళకి హెల్ప్ ఎవరంటే సునీల్ లూత్రా, అదే మనం వార్లో వన్ ఆఫ్ ది మెయిన్ లీడ్ అని చెప్పుకున్నాం కదా సునీల్ లూత్రా. తన హెల్ప్తో వీళ్ళందరూ ఆ టీంని, ఏదైతే జోకర్ అని ఉందో ఆ ఏజెన్సీని ముందుకు నడిపిస్తూ ఉంటారు. ఇది ఏర్పాటు చేసిన ఫస్ట్ మిషన్లోనే అవుట్ఫిట్ ఎక్స్, ఎవరైతే ఇండియన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మీద దాడి చేద్దామని అనుకుంటున్నారో అవుట్ఫిట్ ఎక్స్, ఈ విషయం తెలుసుకుని పఠాన్ అండ్ టీం సో దాన్ని అడ్డుకోవడానికి వెళ్తారు. యాక్చువల్గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని సేవ్ చేస్తారు, బట్ అవుట్ఫిట్ ఎక్స్ అనుకున్నది వేరే. అక్కడ 2 సైంటిస్టులు ఉంటారు. ఆ సైంటిస్టులను ఇద్దరిని కిడ్నాప్ చేయాలని ప్లాన్తో ఉంటారు అవుట్ఫిట్ ఎక్స్ టీం అయితే. సో అవుట్ఫిట్ ఎక్స్కి లీడ్ చేసేవాళ్ళు ఎవరంటే జిమ్, మన జాన్ అబ్రహం. సో పఠాన్ మధ్య జిమ్ మధ్య ఒక మంచి యాక్షన్ సీన్ నడుస్తూ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎలా అయినా సరే అక్కడ నుంచి పఠాన్ ఒక సైంటిస్ట్ని కాపాడతాడు, ఇంకొక సైంటిస్ట్ని జిమ్ తీసుకుపోతాడు. సో అసలు జిమ్ ఎవరని చెప్పేసి పఠాన్కి చెప్తా ఉంటాడు కల్నల్ సునీల్ లూత్రా. మన రా ఏజెంట్లో బెస్ట్ ఆఫీసర్స్ అంటే కబీర్ అండ్ తన పార్ట్నర్ అయిన జిమ్, వీళ్ళిద్దరూ రా ఏజెన్సీలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఏజెంట్స్. సో అలాంటి ఏజెంట్స్లో జిమ్ అలాంటి టైంలో ఒక మిషన్ సక్సెస్ చేసుకున్న తర్వాత ఆ మిషన్కి సంబంధించిన సోమాలియా టెర్రరిస్ట్ గ్రూప్ తనని తన ఫ్యామిలీని అరెస్ట్ చేస్తారు. సో తన వైఫ్ అనేది ప్రెగ్నెన్సీతో ఉంటుంది. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఒక అమౌంట్ కావాలి, డీల్ సెట్ చేసుకోవాలని చెప్పేసి ఇండియన్ ఏజెన్సీకి ఫోన్ చేసి డీలింగ్ నడుపుతూ ఉంటారు. బట్ ఇండియా మేము టెర్రరిస్టులతో నెగోషియేట్ చేయమని ఫోన్ కట్ చేసేస్తారు. సో అలా కట్ చేసిన తర్వాత వీళ్ళకి కోపం వచ్చి వాళ్ళ ప్రెగ్నెంట్ వైఫ్ని చంపేస్తారు. తను కూడా చనిపోయాడు, ఇండియా మీద ఖచ్చితంగా రివెంజ్ చేయించుకోవాలని తన బాడీ కూడా దొరక్కోకుండా చేశారు అని చెప్పేసి బయట స్ప్రెడ్ చేస్తాడు. సో తనకి వీర పురస్కార్ అనే ఒక అవార్డుని కూడా ఇస్తారు. ఇండియా మీద కోపంతో జిమ్ రగిలిపోతూ ఉంటాడు, ఎట్టి పరిస్థితుల్లో రివెంజ్ తీర్చుకోవాలని చెప్పేసి. అయితే అలా జరుగుతున్న టైంలో పఠాన్ రగ్ ద బీచ్ అనే ఒక కోడ్ వర్డ్ని తెలుసుకుంటాడు. అసలు ఆ కోడ్ వర్డ్ ఎక్కడి నుంచి వస్తుంది, అసలు అలాగే దుబాయ్లో ఉన్న ఎక్స్ ఏజెంట్స్ అని తెలుసుకుంటాడు డెడ్ బాడీస్ అందరూ. సో ఆ డెడ్ బాడీస్కి అకౌంట్స్లోకి ఎవరెవరు అకౌంట్ వేసారని మొత్తం డేటా వెరిఫై చేసుకుంటే రుబాయ్ అనే ఒక డాక్టర్, పాకిస్తానీ డాక్టర్, తన అకౌంట్లో నుంచి వీళ్ళ ఎక్స్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పడింది అని చెప్పేసి అకౌంట్లో నుంచి మనీ ట్రాన్స్ఫర్ అయిందని చెప్పేసి తను వెతుక్కుంటూ వెళ్తారు దుబాయ్. సో తనని వెతుక్కుంటూ వెళ్ళాక తను మెల్లగా జిమ్ దగ్గరికి తీసుకెళ్ళి వదిలేస్తుంది. సో తను కూడా జిమ్ దగ్గర పనిచేసే ఒక అమ్మాయి. సో అక్కడ పఠాన్ ఇరికించేసాక జిమ్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. బట్ ఇక్కడ ఏంటంటే రుబాయ్ జిమ్ ఆపోజిట్ టీమ్స్తో ఫైట్ చేసి పఠాన్ అండ్ అలాగే రుబాయ్ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. సో రుబాయ్ తన పాస్ట్ని మొత్తం చెప్పిద్ది, నా పాస్ట్ ఇది అని చెప్పేసి తన గురించి మొత్తం డీటెయిల్స్ చెప్తూ ఉంటుంది. మన షారుఖ్ ఖాన్, మన పఠాన్ కూడా తనకు ఆ పేరు ఎలా వచ్చింది అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఆఫ్రికాలో ఒక యాక్సిడెంట్లో నేను కొంతమందిని సేవ్ చేస్తాను, సో నాకు అనుకోని పరిస్థితుల్లో వాళ్ళు నన్ను సేవ్ చేసి నన్ను దేవుళ్ళలా కొలుస్తారు, వాళ్ళ ఫ్యామిలీలో నేను ఒక ఫ్యామిలీ మెంబర్ని అయిపోయాను, సో నాకు ఇలా పఠాన్ అనే పేరు వచ్చిందని చెప్పేసి మొత్తం చెప్తూ ఉంటాడు తన ఫ్లాష్ బ్యాక్ అంతా. సో ఈ రగ్ ద బీచ్ గురించి అసలు ఏంటి అనేది డిస్కషన్లో వస్తే, ఇది మోస్కోలో ఉంది, మనం జిమ్ కన్నా ముందెళ్ళి దాన్ని దొంగిలించాలి, లేదంటే జిమ్ చేతిలో పడిందంటే చాలా అన్యాయం అయిపోతే, చాలా ఘోరాలు జరిగిపోతాయి అని చెప్పేసి వీళ్ళిద్దరు ప్లాన్ చేసుకుని వెళ్తారు మాస్కో. సో వెళ్ళి సక్సెస్ఫుల్గా మిషన్ కంప్లీట్ చేసి ఆ రగ్ ద బీచ్ని తీసుకున్న టైంలో రుబాయ్ అస్సలు నిజస్వరూపం బయటపడుతుంది. తను వెంటనే పఠాన్ని కిందకి దోసేసి తను వెళ్ళిపోతుంది, ఎందుకంటే జిమ్ మోసం చేయమని పంపించాడు తనని. ఇక జిమ్ రష్యన్ పోలీస్ ఆఫీసర్కి దొరికిపోతాడు. దొరికిపోయిన తర్వాత తనని గట్టిగా కొడతారు. ఆ టైంలో రా చీఫ్ ఆఫీసర్ నందిని అక్కడికి వస్తుంది, తను మా ఏజెన్సీకి సంబంధించిన వాడా లేదని గుర్తించడానికి. బట్ వచ్చిన తర్వాత తను మాకు సంబంధించిన వాడు కాదు, వెంటనే మీరు చంపేసుకోండి అని చెప్పేసి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోతూ ఆ టైంలోనే ఒక కోడ్ వర్డ్ ఇస్తుంది. సో టైగర్ ఈస్ కమింగ్ అని చెప్పేసి ఒక కోడ్ వర్డ్ ఇస్తుంది. సో పఠాన్ని ఒక ట్రైన్లో తీసుకెళ్తూ ఉంటారు.
ఆ టైంలోనే టైగర్ ఎంట్రీ ఉంటుంది. సో టైగర్ ఎంట్రీ చాలా బాగుంటుంది. సో మంచి ఫైట్ యాక్షన్ సీక్వెన్స్ బాగుంటుంది. ట్రైన్ సీక్వెన్స్లో ఇద్దరు చితక్కొట్టేస్తూ ఉంటారు, మంచి కామెడీగా ఉంటుంది, అంతా బాగుంటుంది. సో టైగర్ 3లో పఠాన్ ఎంట్రీ కన్నా ముందు ఇది జరిగింది. సో తను వెళ్ళిపోతూ చెప్తాడు టైగర్, నేను ఒక మిషన్ మీద వెళ్తున్నాను, మేబీ నీ అవసరం పడవచ్చు, నాకు నువ్వు బ్రతికే ఉండని చెప్పేసి చిన్న సెటైర్లు వేసి వెళ్ళిపోతాడు. సో అక్కడ క్యామియో ఇంట్రో మంచి హైలైట్ ఉంటుంది. దాని తర్వాత అక్కడ నుంచి తప్పించుకుంటాడు. సో ఇక అది జరిగిపోయిన 1 year తర్వాత రుబై ప్యారిస్లో ఉందని చెప్పేసి నందినికి తెలుస్తుంది సర్వేలెన్స్ కెమెరాలో. సో వెంటనే పఠాన్ అక్కడికి వెళ్ళి మొత్తం అసలు నన్ను ఎందుకు మోసం చేసామని అడిగే టైంలో తనకే ఒక షాకింగ్ న్యూస్ ఇస్తుంది. నువ్వు వస్తావని నాకు తెలుసు, అందుకని నేను ఇక్కడ బయట తిరుగుతున్నాను, మన ఇద్దరం కలిపి జిమ్ను ఎలా అయినా ఆపాలి. జిమ్ అలాగే మాకు జర్మన్ ఖాదీర్ ఎంత దుర్మార్గుడు అని నేను అనుకోలేదు, వాళ్ళు నేను మోసం చేస్తారు అనుకోలేదు. సో ఖచ్చితంగా వాళ్ళ మిషన్ మనం ఆపాలని చెప్పేసి ఇద్దరు ఒక మాట మీద అనుకుని వెళ్తారు. అసలు జిమ్ ప్లాన్ ఏంటో మొత్తం చెప్తుంది. జిమ్ 2 ఆప్స్ని ప్రిపేర్ చేస్తున్నాడు, అది చాలా పాయిజనస్ అవుద్ది, వైరస్ ప్రిపేర్ చేస్తున్నాడు, అది ఇండియా మీద ఢిల్లీ మీద అటాక్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాడు. అలా జరిగితే చాలా వైరస్ అవుతుంది, సో సైంటిస్ట్ని అందుకే తీసుకెళ్లారు అక్కడికి అని చెప్పేసి తన ప్లాన్ మొత్తం చెప్తుంది. తన ల్యాబ్ ఎక్కడుందో చెప్తుంది. సో వాళ్ళందరూ అక్కడికి వెళ్తారు. వెళ్ళి ఒక చిన్న యాక్షన్ సీక్వెన్స్ జరిగిద్ది ఐస్లో, చాలా బాగుంటుంది ఆ సీక్వెన్స్ అయితే. సో జిమ్ ఒక ఆర్బ్ని కోల్పోతాడు, ఎందుకంటే ఒక ఆర్బ్ని సంపాదిస్తారు, అండ్ ఇంకొక ఆర్బ్ తీసుకుని జిమ్ వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఆ ఆర్బ్ని మొత్తం ఒక రీసెర్చ్ సెంటర్కి తీసుకొచ్చి, ఇండియా ఏదైతే డిసీజ్ సెంటర్ ఉందో అక్కడికి తీసుకొచ్చి దానికి ఆ వైరస్కి వ్యాక్సిన్ మనం సృష్టించాలని చెప్పేసి ప్లాన్ చేసి మొత్తం ఆర్బ్ని ఓపెన్ చేస్తూ ఉంటారు మెల్లగా. బట్ అది ఓపెన్ చేసాక కూడా దాంట్లో ఏం ఉండదు. అప్పుడే జిమ్ వీడియో కాల్ చేస్తాడు, చేసి వైరస్ ఎక్కడ ఏమి లేదనుకుంటున్నారా, ఈ పాటికే వైరస్ మొత్తం అక్కడ స్ప్రెడ్ అయిపోయింది, ఇక్కడ నుంచి ఇప్పుడు బయటికి వెళ్ళేది మొత్తం స్ప్రెడ్ అయిపోద్ది, మీరు వేసుకున్న ప్రొటెక్టివ్ సూట్స్ ఉన్నాయి కదా, ఆ సూట్స్ కూడా పనిచేయవు అని చెప్పేసి చెప్తాడు. మెల్లగా షూట్ కాలిపోతూ ఉంటుంది, మచ్చలు పడిపోతూ ఉంటుంది. ఇక వెంటనే డోర్లన్నీ క్లోజ్ చేసేసి ఇక పఠాన్కి మేము వెళ్తున్నాం, మేము చాలా ప్రౌడ్గా చనిపోతున్నాం ఒక మిషన్ మీద అని చెప్పేసి వెంటనే అక్కడ షూట్ చేసుకుని బాంబ్ బ్లాస్ట్ చేసుకుని చనిపోతారు. సో ఇక్కడతో ఒక ఆర్బ్ ఫినిష్ అయిపోయింది, ఇంకొక ఆర్బ్ ఉంది. సో ఇంకొక ఆర్బ్ ఉంది, ఆర్బ్ని ఆఫ్ఘనిస్తాన్లో ఈ మిషన్ కోడ్స్ అన్ని ప్లాన్ చేసి ఇండియా మీద వదులుదామని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంటారు. సో ఆఫ్ఘనిస్తాన్లో అంటే ఆల్రెడీ పఠాన్కి తన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో తను సేవ్ చేసిన వాళ్ళు, సో తనతో ఒక ప్లాన్ వేయించి పఠాన్ ఉన్న వాళ్ళందరినీ స్ప్రో కోల్పోయేలా చేస్తాడు. చేసిన తర్వాత అక్కడి నుంచి వచ్చి చాలామంది చూస్తూ ఉంటారు, అక్కడ పోలీస్ ఆఫీసర్స్ వచ్చి అక్కడి నుంచి ఎక్కడైతే ఈ మిషన్ కోడ్స్ అప్లై చేస్తున్నారో ఇవన్నీ జరుగుతుందో అక్కడికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ మంచి యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది. బట్ మిసైల్ లాంచ్ చేసేసినా సరే ఏమవ్వదు, ఎందుకంటే ఆ మిసైల్లో ఉండదు ఆర్బ్ అనేది, ఆర్బ్ వేరే చోటని ఫిక్స్ చేశారు. ఆ ఆర్బ్ అనేది ఇండియాలో ల్యాండ్ అవుతున్న, ఢిల్లీలో ల్యాండ్ అవుతున్న ఫ్లైట్లో ఉంటుంది. సో దానికి సంబంధించిన డిటోనేటర్ జిమ్ దగ్గర ఉంటుంది, డిటోనేటర్ ఆన్ చేస్తాడు. సో ఒక టైం సీక్వెన్స్ ఉంటుంది, ఆ టైంలోనే కల్నల్ సునీల్ లిత్రా ఎయిర్ ఆఫీస్కి ఫోన్ చేసి, సో మీరు వెంటనే ల్యాండ్ చేయకండి దాన్ని, ఆ ఏరోప్లేన్ ఏదైతే ఉందో దాన్ని ల్యాండ్ చేయకండి, దాంట్లో బాంబు ఉంది, ఎందుకంటే అక్కడ ల్యాండ్ చేయగానే పేలిపోతే అది ఎవాపరేషన్లో మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోతుంది, గాల్లో కలిసిపోతాయి అని చెప్పేసి తన ప్లాన్ జిమ్ అయితే, ఎందుకంటే రివెంజ్ తీర్చుకోవాలనుకుంటాడు ఇండియా మీద. సో ఇద్దరి మధ్య యాక్షన్ సీక్వెన్స్ జరుగుతూ ఉంటుంది, గట్టిగా చితక్కొట్టేసుకుంటూ ఉంటారు, బ్లడ్ బాత్ అయ్యేలా కొట్టుకుంటూ ఉంటారు. సో ఫైనల్గా లాస్ట్ మూమెంట్లోకి అయిపోతుందన్న టైంలో పఠాన్ ఆ డిటోనేటర్ తీసుకుని ఆఫ్ చేస్తాడు. సో జిమ్ని చంపేస్తారు. చనిపోయిన నందినికి వీర పురస్కార్ అవార్డు ఇస్తారు. దాని తర్వాత అక్కడతో పఠాన్ అనేది క్లోజ్ అయిపోతుంది. అండ్ ఫర్దర్గా ఈ క్యారెక్టర్ ఇంకా కొత్త క్యారెక్టర్స్ మేబీ ఇంట్రడ్యూస్ అవ్వచ్చు ఫర్దర్గా యూనివర్స్లో. సో ఇది వార్ అండ్ పఠాన్ గురించి మీకు ఏమనిపించింది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ కొంచెం లెంత్ ఎక్కువైనా సరే క్లారిటీగా అర్థమయ్యేలానే చెప్తున్నాను. సో నెక్స్ట్ వీడియోస్ కూడా మన ఛానల్ మిస్ అవ్వకుండా చూడండి. మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.